వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పుణ్యం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు కాడ పొన్నమన్న నేర మనకు తోడు ఇంకా Councillors, only councillors, RTOs are not in. చెప్పాలి మళ్ళా కొర్రల కాడికి గడక కాడికి వచ్చినప్పుడు ఇలా ఆరోగ్యం కొరకు ఆరోగ్య పరీక్ష చేయించుకుంటే ఎంతమందికి బీపీ షుగర్ ఉందో కాబట్టి దయచేసి ఇవన్నీ మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. మంచిగా బతకాలంటే దావకాలలో పడి బతకాలనుకుంటే మనం చెప్పింది వినకపోతే మనం ఏం చేస్తాం? చూస్తూ తప్పకుండా అయ్యో బాగున్నామని పరామర్శ చేయడానికి వస్తాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని ముఖ్యమంత్రి గారు నా అక్కా చెల్లెలందరికీ నా శాఖనే 9వ తారీఖు డిసెంబర్లో స్టార్ట్ అయిందంటే ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయల లాభం 300 కోట్ల మంది ట్రిప్పులు మహిళలు ఈరోజు ప్రయాణంగా చేశారు. అవ్వగారింటికైనా అత్తగారింటికైనా వియ్యప్రాల దగ్గరికైనా దాహనకైనా గుడికైనా బస్సు ఇట్లా ఆపుతున్నారు, ఎక్కుతున్నారు, పోతారు. ఎవరైనా రాజన్న సమ్మక్క సారక్క ఏడికైనా కాబట్టి ఈ విధంగా బస్సు ప్రయాణమే కాదు మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మహిళలకు ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు, సోలార్ పంప్ సోలార్ మరి వాటి యొక్క అన్ని రకాల కార్యక్రమాలను ఆర్థికంగా ఎదగడానికి చేస్తా ఉన్నాం. ఉపయోగించుకోండి. ఇవాళ మీరు ఆర్థికంగా ఎదిగితే మహిళ ఆర్థికంగా ఎదిగిన రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఎదిగిన మహిళకు సంబంధించిన కుటుంబాలు అత్యున్నతంగా ఎదిగినాయి. అందుకే ఇల్లు వాకిలి చూడు ఇల్లాలు చూడండి. ఇల్లు బాగా ఒక గృహిణి బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటుందనే మాటని సందర్భంగా మరివేస్తూ పర్యావరణం చెప్పిన పర్యావరణం బాగుంటేనే ఆక్సిజన్ లేకుండా మాస్కులు లేకుండా బతికేటువంటి పరిస్థితులు ఇవన్నీ పాటించమని సందర్భంగా కోరుతూ మరి సుహాసిని గారు నేను రోజు మా ఈటీవీలో మహేష్ రోజు ఒక ప్రోగ్రాం చూపిస్తా ఉన్నాడు. అరే మా హుస్నాబాద్ వస్తలేదు, రోజు హుస్నాబాద్ వస్తుంది అని అనుకుంటా. రోజు చైర్మన్ గారు ఒక ప్రోగ్రామ్ వెరీ హ్యాపీ యాక్టివ్ ప్రొయాక్టివ్ ఉన్నాడు. ఎప్పుడైనా ప్రతిభను ప్రశంసించాలి. నేను మీ పాలకవర్గాన్ని పూర్తిగా అభినందిస్తా ఉన్నా. హుజురాబాద్ పట్టణం మీ నాయకత్వంలో రూపురేఖలు మారి ప్రజల మౌలిక సదుపాయాలు పరిష్కరించబడి మిమ్మల్ని అందరినీ శభాష్ అని ఆశీర్వదించి రాజకీయాలకు అతీతంగా మీకు మంచి ఆశీర్వాదం దొరకాలని అందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి పక్షాన ఇక్కడి మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ బిడ్డగా ఈ ప్రాంతానికి నేను ఒక్కసారి సేవ చేసే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో తప్పకుండా నా బాధ్యతగా హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కుటుంబం రోడ్డున పడితే వాళ్ళు ఏ విధంగా దీనస్థితిలో ఉంటారో చూసి కూడా రాగి బండి నడుపుతారు, హెల్మెట్ పెట్టుకోరు. అటువంటి అన్ని అంశాలను వాళ్ళను కొంత అవగాహన కలిగేస్తా ఉన్నారు. అవగాహన కలిగేస్తే ఆచరించకపోతే తప్పవుతుంది. కాబట్టి అది కూడా ఒక అంశంగా తీసుకోమని చెప్తాను. పిల్లల భద్రత, అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్లో డ్రగ్స్, గంజాయి లాంటి అనేక అంశాలు ఈరోజు దురలవాటుగా మారుతూ ఉంది. తల్లిదండ్రులు, సమాజం ఇది అందరి బాధ్యత. వాటిని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. విద్య, ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే విధంగా ఎడ్యుకేషన్ కూడా అటుమోస్ట్ ప్రయారిటీ చేయండి. ఇటీవల ఒక సర్వే చేస్తే ఎదిగిన కుటుంబాలు ఇవాళ ఏసీపీ గారు మాధవైనా, వారి ఆర్టీఓ అయినా, వారి మున్సిపల్ చైర్మన్ అయినా వాళ్ళ కులము, మతము, డబ్బు లెక్కకి రాలే, చదువుకున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎదిగి ఇక్కడ కూర్చోగలిగారు.
దయచేసి చదువుకు సంబంధించి మీరు ఒక పూట తిన్నా తినకపోయినా మన బాధ్యత అనేది తీసుకొని దయచేసి ఆ పిల్లల చదువు కొరకు కష్టపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా యువత ఇలా పెద్దసేపు సెల్ ఫోన్లోనే టైం ఇస్తారు, గ్రౌండ్ లేదు, ఆటలు లేవు. అవన్నిటిని కూడా పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లగాడు అన్నం తినకపోతే ఒక వీడియో పెట్టి కామెంట్ పెట్టి అన్నం